శ్రమ అంటే ఎలాంటి శ్రమ తెలుసా? అన్నీ కలిగి ఉన్నవాడు బెకారైపోయాడు. శ్రమ అంటే ఎలాంటి శ్రమో తెలుసా? లేక పుట్టాడని కొడుకుతో సంతోషపడుతున్నవాడు అసలు బలిచ్చేయవలసిన ప్రత్యేక ఆశీర్వాదం లేదురా నా జీవితంలో, ఇంకొకడు పుడతాడో కూడా తెలియదు అనే పరిస్థితులు వచ్చేసి క్రీస్తు కోసం అనేకులను సంపాదించుకోవడానికి కొట్టవేయబడ్డాడు, రాళ్ళతో ఈడ్చివేయబడ్డాడు. దేవుడు నమ్ముకుంటురా, సువార్త చెప్తానని తెప్పలేసుకొని పడవ పగిలిపోతే వెళ్ళి సువార్త ప్రకటించాడు పౌలు. ఏమన్నా చక్కగా బాక్స్ రెట్టి తీసుకెళ్లారనుకుంటున్నారండి. పౌల్ని శిరచ్ఛేదనం చేయబడ్డాడు. వాళ్ళ భక్తులండి, మేము కాదంటావా? మరి ఇంకెందుకు అలాంటి భక్తి చేస్తాం? మానే. ఆయన ఇచ్చే కిరీటాన్ని పొందుకోవాలనుకుంటే మాత్రం నువ్వు క్రైస్తవులుగా జీవించు. లోకపరమైన ఆశయాల కొరకు జీవించాలనుకుంటే ఇక దాన్ని విడిచిపెట్టేయచ్చు. ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడండి. ఆయన ఒకవేళ నిన్ను తేరి చూస్తే నీ గురించి వీడు నా భక్తుడు అని చెప్పగలరా? ఒకవేళ అలా చెప్తే ఆయన నిన్ను శ్రమల్లోనికి ప్రవేశపెడతాడు. ఆయన ఒకవేళ నిన్ను ఇబ్బందుల్లోనికి ప్రవేశపెట్టి నీ జీవితాన్ని అపవాది చేతులకు ఆయన అప్పగిస్తే, ఎందుకంటే నిన్ను సువర్ణంగా మార్చడానికి, నువ్వు ఒప్పుకోగలవా?